ట్రేడ్ ఆఫ్స్ ఉంటాయి అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు భారతదేశం కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఒక స్ట్రాటజిక్గా అడుగులు వేయాల్సి ఉంటుందేమో సార్. ఎందుకంటే ఓవైపేమో రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కొనసాగిస్తూ ఉన్నాము. అట్ ద సేమ్ టైం మనము యుఎస్తోనేమో ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఒకటి మనకి నడుస్తూ ఉంది. సో ఈ డిప్లొమాటిక్ బ్యాలెన్స్ని చాలా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది భారత్. ఎస్ సార్, తప్పకుండా మెయింటైన్ చేయాలి. పైగా మనం ఒక స్టాండ్ ఇరాన్ విషయంలో చూడ్డానికి తడబడ్డట్టు కనపడ్డా తొందరపడి అయ్యో ఖమైనీని ఎందుకు చంపారు, దుర్మార్గం, ఇది తప్పుడు పని అని ఖండించడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు. ఎందుకు ఆ విధంగా అంటే ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి చేయలేదు. అంత మాత్రాన ఊరుకున్నారా? ఇక్కడ ఎందుకు అని అంటే ఇరాన్ దాడులు చేస్తుంది. ఎవరి పైన చేస్తుంది అంటే మిడిల్ ఈస్ట్ పైన చేస్తుంది. మిడిల్ ఈస్ట్ లో అమెరికా స్థావరాలు ఉన్నాయి కనుక చేస్తుంది. అక్కడనే మన వాళ్ళు 90 లక్షలు 1 కోటి జనాభా అక్కడ ఉన్నారు. మన వాళ్ళు సురక్షితంగా ఉండాలంటే మనం టార్గెట్ చేయకూడదు ఇరాన్ కూడా. అలాగే మనము ఎప్పటికప్పుడు గల్ఫ్ కంట్రీస్ తో మంచి సంబంధాలు పెట్టుకున్నాం. దౌత్య సంబంధాల్లో ఎక్కడా తగ్గలేదు. వాళ్లకు ఊరట కల్పించే విధంగా మాట్లాడుతున్నాం. వాళ్ళతో మాట్లాడుకొని మన వాళ్ళని మెల్లమెల్లగా అప్పటికే 50,000 60,000 ఆ విధంగా జనాభా షిఫ్ట్ అవుతుంది ఇక్కడ. సో ఇలా ఒక రకమైన బ్యాలెన్స్ గల్ఫ్ కంట్రీస్ తో పూర్తిగా స్నేహపూరితంగా ఉన్నాం మనం. ఉంటూనే అక్కడ దానికోసమే ఖండించడము లాంటివి ఇవన్నీ కూడా ఎక్కువ చేయలేకపోయినా అంబాసిడర్ వెళ్ళి ఆ విధంగా ఒక సంతాప తీర్మానం రాసి వచ్చేసారు. కనుక ఇరాన్ తో కూడా మనం నెగటివ్ గా ఏమీ లేవు. ఇప్పటికి కూడా మొదటి నుంచి మనకు మంచి సంబంధాలే ఉన్నాయి కనుక దాన్ని కంటిన్యూ చేస్తాం. కంప్లీట్ గా భిన్న ధృవాల మధ్య మనం ఈక్వీ డిస్టెన్స్ కాదు, ఈక్వల్ గా క్లోజ్ గా ఉంటున్నాం. ఇప్పుడు రష్యాతో ఎంత క్లోజ్ గా ఉంటున్నామో అమెరికాతో అంత క్లోజ్ గా ఉంటున్నాం. భిన్న ధృవాలు ఇవన్నీ కూడా. రష్యాతో ఎంత క్లోజ్ గా ఉన్నామో ఉక్రెయిన్ తో అంతే క్లోజ్ గా ఉన్నాం. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కానీ రష్యా ప్రెసిడెంట్ కానీ ఈక్వల్లీ ఒక ఫ్రెండ్ తో మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి బ్యాలెన్స్ చేయడం చాలా కష్టము. అయినా సరే భారత్ విదేశీ విధానము ఇంత చక్కగా చేయడం అనేది నిజంగా దీన్ని అభినందించాలి మనం అంతా కూడా. ఈ మధ్యకాలంలో ఒకటి చాలా ఫేమస్ అయింది సార్. అంటే మోదీ నాయకత్వంలో ఇండియన్ ఫారెన్ పాలసీలో ఒక వర్డ్ ఎక్కువగా వినిపిస్తుంది, అది స్ట్రాటజిక్ అటానమీ. సో ఈ కాన్సెప్ట్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఆయిల్ డిప్లొమసీ అనేది కూడా అదే ఫ్రేమ్ వర్క్ లో భాగంగా అనుకోవచ్చు అంటారా? అనుకోవచ్చు. ప్రతి విషయం కూడా ఆ విధంగానే అనుకోవాల్సి వస్తుంది. మనము అటానమస్ గానే ఉన్నాం, అది స్ట్రాటజిక్ గానే ఉన్నాం. అలాగే కల్చరల్ ఫ్రెండ్షిప్ కూడా మనం ఎక్కడ డిస్కనెక్ట్, తరతరాల సంబంధం మనకు రష్యాతో చాలా ఓల్డ్ ఫ్రెండ్షిప్ ఉంది కనుక ఆ నమ్మకాన్ని అలాగే నిలబెట్టుకుంటున్నాం. అమెరికా కోసం తడబడి ఎప్పుడు కూడా మనం దూరం కాలేదు రష్యాతో. కానీ అమెరికాతో కూడా చక్కటి స్నేహాన్ని కంటిన్యూ చేస్తాం. ఇక్కడ మిడిల్ ఈస్ట్ తో మోడీ గారు రిపీటెడ్ గా వెళ్ళడం, అదే అరబ్ కంట్రీస్ లో మనం దేవాలయాలు కట్టుకున్నాం. ఆ విధంగా ఇక్కడ స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇదంతా కూడా వ్యూహాత్మకమే కావచ్చు కానీ మనము మంచి స్నేహాన్ని, మంచి రిలేషన్షిప్ ను, పీపుల్ టు పీపుల్ రిలేషన్షిప్ కూడా చేస్తున్నాము, ఒక దౌత్య సంబంధాలే కాకుండా. సో అలా చాలా మెచ్యూర్డ్. అందుకే ఈ రోజు కష్టకాలంలో ఇవన్నీ పనిస్తున్నాయి. అప్పట్లో చాలా మంది అన్నారు మోడీ అసలు ఇండియాలో దిగుతాడా, పైనే ఫ్లైట్ లోనే ఉంటాడా, ఎన్ని దేశాలు తిరుగుతూ ఉంటారు ఇలాగే అని ఒకప్పుడు బిగినింగ్ లో అందరూ అన్నారు. కానీ ఆయన అలా తిరగడం వల్ల, నిద్ర లేకుండా ఎన్నో దేశాలు తిరిగి రావడం వల్ల ఈ రోజు వాటి ఫలితాలను మనము ఎంజాయ్ చేస్తున్నాం. ఇజ్రాయిల్ తో ఏ ప్రధానమంత్రి వెళ్ళాడు, ఎవరు దౌత్య సంబంధాలు పెట్టుకున్నారు, ఎంతో ఆనందంగా ఉంది ఇజ్రాయెల్ కూడా. ఇప్పుడు ఎంత చక్కటి ఆత్మీయ స్నేహితుడు మోడీ అన్నట్టుగానే వాళ్ళు వ్యవహరిస్తారు. ఇన్ని దేశాలు తమ ప్రెస్టీజియస్ దేశం సంబంధించిన అత్యున్నతమైన అవార్డ్స్ అన్ని కూడా మోడీకి కాదు అది ఇచ్చింది, భారత్కి ఇచ్చారు. భారత్ మా స్నేహితుడు అనేటువంటి పద్ధతిలో వ్యవహారం ఉంది. రష్యా నుంచి మనము డిస్కౌంటెడ్ క్రూడ్ ఆయిల్ కొంటూ ఉన్నాము. దీనివల్ల మన భారత ఆర్థిక వ్యవస్థకి చాలా అడ్వాంటేజ్ ఉంది. అట్ ద సేమ్ టైం మనం రష్యా నుంచి ఆయిల్ కొనడం ద్వారా భారత్ ఇండైరెక్ట్ గా యుక్రెయిన్ వార్ కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తోంది రష్యాకి అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. అది ముందు నుంచి ట్రంప్ మన పైన చాలా ఒత్తిడి తెచ్చారు. దాని ఫలితంగానే మన పైన టారిఫ్లు విధించాడు. రెసిప్రోకల్ టారిఫ్ కాకుండా అడిషనల్ టారిఫ్ మొత్తం 50% వరకు తీసుకెళ్లాడు.
ఇవన్నీ చేశాడు, మనల్ని బెదిరించే ప్రయత్నం చేశాడు. చివరకు తానే మళ్ళా లొంగిపోయాడు. మనం కూడా పట్టు ఏం పట్టలేదు, మేము తప్పకుండా రష్యాతోనే కొంటాం, ఇంకెక్కడ కొనం అని మనం ఒకటే చెప్పాము, మాకు ఎక్కడ లాభసాటిగా ఉంటే అక్కడ కొంటాము, కనుక ఇంతకన్నా తక్కువ ధర ఎక్కడ వస్తే అక్కడ కొంటాము. అలా మనం షిఫ్ట్ కూడా అయ్యాము, వేరే వేరే దేశాల నుంచి కూడా మనం కొనడం ప్రారంభించాం. అంతేగాని ఆయన భయంతో కాదు. కనుక మన దేశానికి లాభమయ్యే దీంట్లోనే మనం చూసుకున్నాము. అమెరికా సరే కోర్టులో కూడా తీర్పు వచ్చింది ఆయనకు వ్యతిరేకంగా. అంతకు ముందే ఆయన ప్రకటన చేశాడు, మేము ఇండియా పైన ఇది ఎత్తేస్తున్నాము, టారిఫ్ రెసిప్రోకల్ టారిఫ్ 18 చేసాము అని ఆయన్నే ప్రకటించాడు. ఆ తర్వాత 25% అడిషనల్ దాన్ని ఎత్తేసాడు. అంతా ఎత్తేసాడు, తానే ఎత్తేసాడు. మనమేం రిక్వెస్ట్ చేసింది లేదు, ఏమీ లేదు. సరే చూడాలి ఇప్పుడు ఏమవుతుంది, యుద్ధం తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అనేది మనం వేచి చూడాల్సినటువంటి విషయమే. కనుక ఇవన్నీ జరిగిపోయినటువంటి విషయం. ఏది ఏమైనా మనం సేఫ్ పొజిషన్ ఉన్నాం, కానీ గ్యాస్ విషయంలో మనం కొరత ఉంది ఇప్పటికి కూడా. కనుక గ్యాస్ ఎలా ఫుల్ఫిల్ చేస్తారు, ఇప్పటికిప్పుడు అన్ని దేశాలు కూడా దిద్దుబాటు చర్యలు ఎలా తీసుకుంటున్నారో మనం కూడా తీసుకుంటున్నాం. కమర్షియల్ గ్యాస్ ఆగిపోవచ్చు, బహుశా కొంత వ్యాపారాలు అవి దెబ్బతినొచ్చు. కనుక మోడీ ఇప్పుడు ఎవరి పాపమమ్మా ఇది, ఈ ప్రభుత్వం చేసినటువంటి పాపమ్మా? ఎవరో 2 దేశాల మధ్య యుద్ధం వచ్చింది కనుక మన దేశం ఏం చేయాలి అంటే దాన్ని ఎదుర్కోవాల్సిందే, దానికి తగ్గట్టుగా మన మైండ్ సెట్ మార్చుకోవాల్సిందే. కానీ నిందించడము, మోడీ ఇలా చేశాడు, మోడీ అలా చేశాడు, చూసారా హోటల్స్ అన్ని ఆగిపోయినాయి, గ్యాస్ సప్లై లేదు మరి లేదు కదా. గ్యాస్ అనేది మీరు తయారు చేస్తే అయ్యేది కాదు అది. కనుక ప్రకృతిలో అక్కడ గల్ఫ్ కంట్రీస్ నుంచి తెచ్చుకోవాల్సిందే మనకు. అంటే ఈ అపోజిషన్స్ కూడా వీటి మీద నిందించడం, వీటిని మానుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.